శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ రీచ్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా జరుగుతోంది, ఏ ఏ గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతోంది, అలాగే దృష్టుల విశేషాంశాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ శుక్రులు, కర్కాటక రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో చంద్రరాహులు, మీన రాశిలో శనిగారు ఉన్నారు. సంచారం ఈ విధంగా ఉంటూ ఉండగా వార ప్రారంభంలో వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రవి గారితో కలిసి వృషభ రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ 2 మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ, స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేంద్రాలు అవుతున్నటువంటి రాశులకి భద్ర మహాపురుష యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అయితే చక్కటి విజ్ఞానం ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు, చాలా చాలా మంచి మార్పులు ఉంటాయి, తెలివితేటలు బాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఒక మంచి గ్రహాల సమ్మేళనం అన్నమాట. ఇక అలాగే చంద్రరాహువుల గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా భయము, పిరికితనము ఇలాంటివన్నీ ఆవహించినట్టుగా ఉంటుంది మనసుకి. ఇది ఏ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక గ్రహ దృష్టుల విషయానికి వస్తే శని గారి దృష్టి రవి మీద పడుతోంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఇలాంటి వాటిలలో ఏదైనా ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి మీన రాశి మీద అందున్న శనిగారి మీద పడుతోంది. ఇక్కడ శనిగారి యొక్క విశేషమైన పాప ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గిపోతుంది. ఎందుకంటే గురుక్షేత్రంలో శనిగారు ఉండడము, గురువు గారి దృష్టిలో ఉండడము, ఖచ్చితంగా శనిగారు కొంచెం వినయ విధేయతలతో ఉంటారన్నమాట. కాబట్టి శనిగారి యొక్క స్థానం యొక్క ఫలితం ఏదైనా దుష్ట ఫలితాలు ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవిచంద్రుల కలయిక ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత మనసు కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ అది అమావాస్య అవడము, రవిగారితో కలిసి ఉన్న కారణం చేత ఇవన్నీ కొంచెం పిరికితనాన్ని సూచిస్తూ ఉంటాయి. రవి బలం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రవిచంద్రులు ఇద్దరు చాలా బలంగా ఉన్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రవిచంద్రుల కలయిక అనేది ఎప్పుడూ కూడా అది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజే వారిద్దరు కలుస్తారు. అంటే ముందు చతుర్దశి రోజు కలుస్తారు, తర్వాత పాడ్యమి రోజు కూడా కలుస్తారు. ఆ 3 తిథులలోనూ రవిచంద్రుల కలయిక ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవిగారి బలమే ఎక్కువగా ఉంది అని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఇంకా కర్కాటక రాశిలో గురు శుక్రుల బలం ముందరే కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా శుక్రాచార్యుల వారు కలగడం వల్ల ఇక్కడ ఇంకా ఇంకా మరిన్ని ధనయోగాలు కలుగుతున్నాయి. ఇది ఏ రాశుల వారికి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం రాశుల్లో తెలియచెప్పుకుందాము. ముందుగా మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు రాశ్యాధిపతి అవుతున్నారు కాబట్టి
కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అంతే తప్ప 1వ స్థానంలో అంటే తనుభావంలో ఉన్నటువంటి కుజుడు కాస్త కోపాన్ని, కాస్త వేగవంతమైన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మేషరాశి వారికే అవడం వల్ల ఆ వేగవంతమైనటువంటి ఆలోచనలు చాలా ఉత్సాహభరితంగా ఉంటూ చాలా పదునుగా ఉంటాయి. కాకపోతే చెరుపు చెయ్యరు రాశికి. తన రాశికి తాను మేలు చేసే విధంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు. లాభస్థానంలో చంద్ర రాహులు బాగున్నారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా బాగుంటుంది, కొంచెం ఆరోగ్య రీత్యా కూడా బాగుండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఖచ్చితంగా భద్రత అనేది పెంచుకోవాల్సిన పరిస్థితి. కుటుంబ జీవితంలో ఏదైనా మంచి మార్పులు ఏమైనా ఉంటాయా అంటే, కుటుంబ జీవితంలో చాలా ఇంకా ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితి. మీ మాట తీరుని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఏదైనా మాతృవర్గ రీత్యా బాగుంది అన్న మాటే గాని, మీరు ఏ విధంగా బాగుంది అని ఆలోచిస్తే వారి యొక్క మాటలు గాని, వారి యొక్క సహాయ సహకారాలు గాని మీకు పూర్వం కన్నా మేలు కలిగించేవిగా ఉంటాయి. ఇది బాగు అంటే. ధనాదాయం ఉంటుంది అని ఇలాంటివి ఆలోచించడానికి అవకాశం లేదు. అలాంటివి మీరు ఆశించవద్దు కూడా. కానీ మాతృస్థానంలోనే ఉచ్చులో ఉన్న గురువు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం మేలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చెడు ఖచ్చితంగా జరగదు. ఇది చెప్పదగినటువంటి మంచి మాటగా తెలియజేస్తున్నాను. అలాగే సంతాన రీత్యా ఓర్పుగా ఉండండి, రుణభారాల రీత్యా కూడా ఓర్పుగా ఉండండి. ఇక భార్యాభర్తల అనుబంధం విషయంలో పూర్వం కన్నా మేలే అనిపిస్తుంది, కానీ జాగ్రత్తే. ఇంకా ఏలినాటి శని ప్రభావంలోనే ఉన్నారు. ఏ స్థానంలో ఉన్నటువంటి శని గారు స్థానచలనాన్ని ఇస్తున్నారు. ఈ ప్రభావం భార్యాభర్తల మీద కూడా పడవచ్చు. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా కొన్ని జాగ్రత్తలతో కూడి ఉండాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఏమైనా ప్రయాణాలు సఫలీకృతం అవుతాయా అంటే అవుతాయి. కాబట్టి ప్రయాణాలు బాగుంటాయి. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయవలసి ఉంటే వెళ్ళే పని కార్యానుకూలతే అని చెప్పి తెలుసుకోగలరు. ఇక స్త్రీల విషయంలో ఎలా ఉంటుంది అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కూడా వారికి మంచి సహాయ సహకారాలు అందుతాయి. పడిన కష్టానికి, శ్రమకి తగిన గుర్తింపు ఉంటుంది. మరి ఉద్యోగ జీవితం ఎలా ఉందండి అంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం. ఉద్యోగాలు మారేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అది ఖచ్చితంగా ఈ వారమే అని అయితే చెప్పడం కష్టం. ఉద్యోగం బాగుంది, కానీ మారే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. ఇంకా వేరే ఏదైనా ఉద్యోగానికి వెళ్ళడమా, లేకపోతే వేరే ప్రయత్నాలు ఏమన్నా చేస్తుంటే అవి ఫలిస్తున్నాయా లేదా, ఇలాంటివన్నీ కొంచెం శ్రద్ధగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏమైనా మంచి ఫలితాలు వచ్చి ఉన్నాయా అంటే చంద్రుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలోకి వచ్చింది. శుక్రాచార్యుల వారి యొక్క సంచారము చతుర్థంలోకి వచ్చింది. ధనయోగాలు చాలా బాగున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ వార ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే మంచి సూచనలు, సలహాలు చెప్పినవి పాటించండి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. సంయమనం పాటించడం మటుకు మర్చిపోకండి. శుభం.